ఇప్పుడు అలా చదువుకుని ఆడపిల్లలు రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాల వలన ఫీజు రియంబర్స్మెంట్ వల్ల చదువుకున్న మగపిల్లలు ఆడపిల్లలు ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారు లేదా వ్యవస్థల్లో ఉన్నారు. వాళ్ళెవరు అందుకని ఓటేలా లేదు. ఆరోగ్యశ్రీ కింద ఆ రోజు నుండి ఈ రోజు వరకు కొన్ని లక్షల మంది బాగుపడ్డారు. అది ఇచ్చారు కదా అని ఓటేలా. కాబట్టి ఇక్కడ ఈ పని చేస్తున్నారు. అంటే అది ఇచ్చారని ఓటేమి వేయట్లేదు కదా. ఎక్కడ ఎందుకు మిర్చి యార్డుకి నేను జగన్ వెళ్ళాడు, అప్పట్లో 20,000 25,000 పోయిందని బాబు గారే కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు 10,000 11,000 అంటే బాధపడుతున్నారని. ఆ 20,000 తీసుకున్నాడు ఏమైనా ఓటేసాడా జగన్కి? లేదు. అంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎవడు కులం వాడిదే, ఎవడు నాయకుడు వాడే, ఎవడు వ్యవహారం వాడిదే, ఎవడు పార్టీ వాడిదే. కాబట్టి ఈ పథకాలు ఇప్పటిదాకా ఏవైతే ప్రజల ప్రాణాలని కాపాడినాయో, ప్రజల విద్యని కాపాడినాయో, ప్రజల భవిష్యత్తును కాపాడినాయో అవి ఇప్పుడు సస్పెన్స్లోకి వస్తున్నాయి. ఇది తెగిస్తున్నారు. కానీ ఇక్కడే నా డౌట్ ఏంటంటే వచ్చిన దాని మీదన పెద్దగా ఫీల్ అవ్వట్ల జనం, రాకపోతే ఫీల్ అవుతారు అనుకుంటున్నాను నేను. రాకపోతే ఫీల్ అవుతారు. ఇప్పుడు వాలంటీర్ని ఉన్నప్పుడు అతను ఫీల్ అవ్వాల, అది నా గొప్పతనం అని. పోయాక ఫీల్ అయ్యాడుగా. సచివాలయంలో ఉద్యోగం ఇచ్చినప్పుడు ఫీల్ అయ్యాలా, నాకు ఇంత గొప్ప ఉద్యోగం వచ్చిందని. ఇప్పుడు వాళ్ళు నేర్పిస్తుంటే ఫీల్ అవుతున్నాడు. అట్లాగే కాంట్రాక్ట్ సిబ్బందికి కాంట్రాక్ట్ రెగ్యులరైజ్ చేసినప్పుడు ఫీల్ కాల, ఏదో ఎన్నేళ్ళ నుంచి కొట్టుకున్న వాళ్ళకి వస్తుందిలే అనుకున్నారు. ఇప్పుడు ఆగిన వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మహిళలకి వీళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఫీల్ కాల గొప్పగా, ఆగినప్పుడు ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఒకటి సార్, ఆరోగ్యశ్రీకి ఆరోగ్య బీమాకి అంటే ప్రాక్టికల్గా మనం చూసింది మాట్లాడుకుంటే ఆరోగ్యశ్రీ ద్వారా అడ్మిట్ అయితే ఇమీడియట్గా ఆ డిసీజన్ బట్టి వెంటనే ఆపరేషన్ చేయాలి, సర్జరీ చేయాలి, క్లెయిమ్ చేసేసుకునేవారు ఒకసారి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా తెల్ల రేషన్ కార్డు ద్వారా.